కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన అభయహస్తం కార్యక్రమం ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. కౌంటర్ల దగ్గర అప్లికేషన్లు లభించకపోవడంతో సీన్లోకి దళారులు ఎంట్రీ ఇచ్చారు. అప్లికేషన్లను జిరాక్స్ తీసి ప్రజలకు అమ్ముకుంటున్నారు. అయితే తీరా వాటిని చూసిన అధికారులు జిరాక్స్ అప్లికేషన్లను తీసుకునేది లేదని తెగేసి చెప్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని బోయినపల్లిలో అప్లికేషన్ల కోసం జనాలు ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ అప్లికేషన్ల కోసం కుస్తీ పట్టారు. శాంతా తండా లైన్ చూసిన మహిళలు ఈ కొట్లాట మాకొద్దని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన అభయహస్తం కార్యక్రమం ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇందూరా ప్రజా పాలన 6 గ్యారంటీల పేరుతో ప్రభుత్వం దరఖాస్తుల పంపిణీ చేస్తూ ఉంది. ఈ దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం పూర్తిగా గందరగోళంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రజా పాలనలో ప్రజలు కష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బోయపల్లిలో ప్రజలు అప్లికేషన్ల కోసం ఎగబడ్డారు. అధికారులు సరిపడా అప్లికేషన్లు తీసుకురాకపోవడంతో ప్రజలు కౌంటర్ వద్ద ఎగబడ్డటువంటి విజువల్స్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఓవైపు ఈ ఇక పథకాల పంపిణీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్లికేషన్ల పంపిణీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడక్కడ 50 రూపాయలకు 100 రూపాయలకు ఒక దరఖాస్తును విక్రయిస్తున్నట్లుగా కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. కూలి పనులు మానుకొని కూడా ప్రజలు ఈ అప్లికేషన్ల కోసం కౌంటర్ల దగ్గర క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. క్యూ లైన్లలో చెప్పులు పెట్టడము, అదేవిధంగా కౌంటర్ల దగ్గర జనాలు ఎగబడడం వంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అప్లికేషన్లు పంపిణీ అనేది అప్లికేషన్ల పంపిణీ సరిగ్గా చేయకపోతే ఈ పథకాల పంపిణీ ఎలా సాధ్యమవుతుంది? దరఖాస్తులు ఉన్నటువంటి ఫామ్ నే ప్రజలకు సరిగ్గా అందించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తుందని చెప్పి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ 50 రూపాయలకు 100 రూపాయలకు కూడా అప్లికేషన్లను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జిరాక్స్ తీసుకొని వస్తే కూడా చెల్లదని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారని చెప్పి మరికొంతమంది అంటూ ఉన్నారు. అయితే ఈ అప్లికేషన్ల కోసం వస్తున్నటువంటి మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు క్యూ లైన్ లో నిలబడలేక, అదేవిధంగా ఇట్లా జనాలు ఎగబడ్డప్పుడు అందులో నుంచి అప్లికేషన్ తీసుకోలేక కూడా వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఈ అప్లికేషన్ల కొరతను దళారులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు. వారు 50 రూపాయలకు 100 రూపాయలకు ప్రజలకు విక్రయిస్తున్నారు. మరోవైపు కొంతమంది అప్లికేషన్లను జిరాక్స్ తీసుకెళ్లి ఆ ఫామ్ నింపి అధికారులకు ఇస్తే తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజలంతా కూడా తీవ్ర కష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా ఇదే రోడ్ల మీదకి వచ్చి ఈ అప్లికేషన్లు, అదేవిధంగా ఆధార్ అప్డేట్ అంటూ ఒకవైపు మీ సేవకు, మరోవైపు ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద జనాల సందడి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఈ యొక్క 6 గ్యారంటీల పథకం కోసం అప్లికేషన్ చేసుకోవడానికి కౌంటర్ల వద్దకు వస్తున్నారు. ఈ వచ్చేటటువంటి జనాలకు సరిపడంత అప్లికేషన్ల పంపిణీ జరగలేదు. అయితే ఓవైపు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అప్లికేషన్ల పంపిణీ చేస్తూ ఉన్నాము, ఎక్కడా కూడా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ అప్లికేషన్లు అనేటివి పక్కదారి పట్టి దళారుల చేతుల్లోకి అక్కడక్కడ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర
ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బోయపల్లి వద్ద మనం విజువల్స్ లో చూడొచ్చు. జనాలంతా కూడా ఒక్కసారిగా కౌంటర్ మీదకు ఎగబడడం జరిగింది. ఆ దరఖాస్తు ఫామ్ కోసం ప్రజలు క్యూ లైన్ లో నిలబడడం, ఇలా కౌంటర్ మీదకి ఎగబడడం జరుగుతూ ఉంది. ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.